ఇక ఆఖరుగా మనందరికీ తెలుసు, ఇవాళ కులం అనేది ఒక్క మన భారతదేశంలోనే ఉన్నటువంటి పెద్ద జాడ్యం. ప్రపంచంలో ఎక్కడ కులం అనేది లేదు, ఓన్లీ భారతదేశంలోనే. ఆనాడు వాళ్ళు చేసే పనులను బట్టి వచ్చినటువంటి ఈ కులం ఇది ఒక పెద్ద మహమ్మారిలాగా తయారైంది. ఈ కులానికి సంబంధించి నాకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఇప్పుడు వ్యక్తి కుటుంబాల పరంగా కులం అనే బారియర్స్ తగ్గిపోయాయి. మాల కమ్యూనిటీ వాళ్ళు మాదిగ వాళ్ళని చేసుకుంటున్నారు, మాదిగ వాళ్ళు మాల చేస్తున్నారు పెళ్ళిళ్ళు, లేకపోతే వాళ్ళు ఓసీల నుంచి చేసుకుంటున్నారు, కమ్మాలు చేసుకుంటున్నారు, లేదా రెడ్డీస్ చేసుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు వాళ్ళని చేసుకుంటున్నారు. అక్కడేం ద్వేషాలు లేవు. ఇప్పుడు బాగానే ఆ విధంగా సామాజికంగా పెద్ద చేంజ్ వచ్చింది. కానీ రాజకీయాలు వచ్చేసరికి మాత్రం ఇద్దరింట్లోనూ ఒకళ్ళు ఆ కులం ఉంటారు, ఇంకోళ్ళు ఈ కులం ఉంటారు. రాజకీయం వచ్చేసరికి మాత్రం మళ్ళా మాకు ఆ కులం ఈ కులం అంటే రాజకీయ ఓట్ల కోసం కులం అనే వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళు బాగానే ఉంటున్నారు, వ్యక్తిగతంగా కలిసే ఉంటున్నారు. ఇది ఒక అర్థం కానటువంటి ఒక పెద్ద ప్రశ్న. దీని నుంచి పరిష్కారం రావాలంటే రాజకీయ పార్టీలు కూడా కులం అనే దాన్ని ఆ అంశం వరకు పరిమితం చేయాలి తప్పితే కులాన్ని ప్రాతిపదిక తీసుకుని పూర్తిగా రాజకీయాలు చేసేటువంటి ఆ దురదృష్టకరమైనటువంటి ఆ వ్యవస్థ మారకపోతే మనం ఎన్ని అభివృద్ధి పనులు తీసుకొచ్చినా కూడా ఉపయోగం ఉండదు అధ్యక్ష. ఇవాళ ఈ కులాలకు సంబంధించి మనందరూ తెలుసు, మేధస్సు, తెలివితేటలు, చొరవ, ధైర్యం, కష్టం చేసేటువంటి ఆ శక్తి అందరికీ అవకాశాలు బట్టి వస్తాయి. నాకు తెలిసి ఎక్కువగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల్లో వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మన దగ్గర తీసుకోండి, అంబేద్కర్ గారు ఆయన దేకులం, ఆయన మా దళిత అంటే ఆ రోజుల్లో హరిజనులు అనేవాడు. హరిజనులు అంటే ఇప్పుడు చట్టవిరుద్ధం, హరిజనులు అంటే కేసులు పెడతారు, దళితులే అనాలి. ఆ విధంగా ఆ పదవి నుంచి అంటే ఆ రోజుల్లో కడు పేద కుటుంబంలో ఒక పుట్టినటువంటి అంబేద్కర్ ఆయన మేధస్సుకు అనుగుణంగా ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఇవాళ దానికి అనుగుణంగా పరిపాలన జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా స్టాలిన్ రష్యాని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన కమ్యూనిస్ట్ నేత స్టాలిన్ చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టాడు. అమెరికా అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టాడు. అదేవిధంగా మన దేశంలో కూడా దామోదర్ సంజయ్ గారు, జగజీవన్ రామ్ గారు, ఇంకా అనేక మంది అంతెందుకు మన పేదవాళ్ళు దళిత కుటుంబాల్లో రాజనరసింహ గారు మహామేధావి, రాజనరసింహ గారు, అలాగే కడియం శ్రీహరి గారిని చూస్తున్నాం. ఇంకా మా కత్తి పద్మారావు గారు మాకు లెక్చరర్గా చేసేవాడు, కత్తి పద్మారావు గారు. ఇలా తెలివితేటలకి మేధస్సుకి వీటికి సంబంధం లేదు. మనం అవకాశాలు కల్పించాలంటే ఈ వర్గీకరణ అనేది ఎంత పర్సెంటేజ్ ఉపయోగం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. సరే, దానికి పరిష్కారం లభించింది, కానీ వర్గీకరణతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. నా పాయింట్ అది. అవకాశం వాళ్ళకి అందే విధంగా చేయాలంటే విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, చేసుకోవడానికి పని, ఈ 4 రావాలి. ఈ 4 రావాలంటే ఏం చేయాలి చూడండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా దళితుల పిల్లలు వాళ్ళు బడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నాయి, హాస్టల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారు, ఆ హాస్టల్స్ ఎలా ఉంటున్నాయి, ఆ హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో ఆత్మనిర్భరతో ఎలా పెదగాలి, ముందు ఆ వైపుగా సోషల్గా కూడా మార్పు వచ్చే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా చాలిన బట్టలతో కొంతమంది ఏమో ఖరీదైన బట్టలు వేసుకుని వెళితే ఈ పేదవాళ్ళు అతుకులు బొంతలతో కూడిన, లేకపోతే ఆ బట్టలు కూడా నీరు గారినటువంటి బట్టలు, ఆ పరిస్థితి ఎక్కడుందో చూసి అవసరం అనుకుంటే వాడికి 2 జతలు అదనంగా బట్టలు తీసుకోవాలి. అది పెద్ద ఖర్చు కాదు. అంటే ఇది సైకలాజికల్గా ఆ పిల్లల పైన ప్రభావం చూపెట్టేటువంటి, ఎవరికంటే తక్కువ కాదని ప్రభావం చూపెట్టేటువంటి గొప్ప చర్య అవుతుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. చదువులే కాదు, వైద్యం తీసుకోండి. వైద్యం పూర్తి స్థాయి దళితులు లేకపోతే ఎస్టీలు ఇటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి వైద్యం, పూర్తి స్థాయి ఈ ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు ఇట్లా కాకుండా
ఎక్కువగా జబ్బులు పడుతున్న వాళ్ళు వాళ్ళే అధ్యక్ష. జబ్బులు పడేవాళ్ళు మధ్యలోనే తిరిగి వచ్చేస్తున్నారు, డబ్బులు చాలక, ఆరోగ్యశ్రీ లిమిట్ చాలక. అందువల్ల అటువంటి దళిత కుటుంబాలందరికీ పూర్తిగా ఉచిత వైద్యం పూర్తి స్థాయిలో శాచ్యురేషన్ పాయింట్కి అందించాలి. అదేవిధంగా శాచ్యురేషన్ పాయింట్కి చదువులు చెప్పించాలి. అది హౌస్ టు హౌస్ ప్రతి హౌస్ హోల్డ్లో ఉన్న దళితులకి, ఎస్టీలకు పూర్తి న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అలా కాకపోతే ఈ వర్గీకరణ ద్వారా వర్గీకరణే ఉంటుంది, కానీ వాళ్ళ జీవితాల్లో ఏమీ మార్పు రాదు. అదేవిధంగా దళితులకి అప్పుడు ఏదో 3 ఎకరాలు అన్నారు, లేకపోతే 10 లక్షలు అన్నారు, కొన్ని సక్సెస్ కాలేదు. ఇప్పుడు అలా ఏం ఎట్లా సక్సెస్ అయింది? నిన్నైతే 50,000 నుంచి 4 లక్షల వరకు అన్నారు. అట్లా కొంతమందికి అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితం వచ్చే విధంగా ప్లాన్ చేయండి. ప్రతి దళితుకు మీరు సెలెక్టెడ్గా పాయింటెడ్గా ప్రతి ఇంటికి న్యాయం జరిగే విధంగా మీరు అట్లా చేయాలి తప్పితే కేవలం మేము వర్గీకరణ చేసేసాం లేకపోతే విధానం చేసామంటే ఆ విధానం వెదర్ ఇట్ ఈస్ రీచింగ్ టు ద ఎవ్రీ హౌస్ హోల్డ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ టు బి చెక్డ్ అప్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఆ విధంగా చేస్తే మాత్రం కొద్ది రోజుల్లోనే వీటికి ఫలితం ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేస్తూ, అల్టిమేట్లీ నేను ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. చాలా చక్కటి సబ్ ప్లాన్. అప్పుడు మన దామోదర్ రాజనరసింహ గారు కూడా ఉన్నారు, అప్పుడు మేము అందరం కూడా ఉన్నాం. అది చాలా చాలా ఉపయోగదాయకమైంది. కానీ దాన్ని అష్టవంకరలు తిప్పి దాని కింద కేటాయింపులన్నీ ట్యాంక్ బండ్కు ఖర్చు పెట్టిన డబ్బులు దాని కింద చూపెట్టేవాళ్ళు, లేకపోతే ఇంకో గ్రామాల్లో రోడ్లు దాని కింద చూపెట్టేవాళ్ళు. అట్లా మొత్తం మీద దాన్ని డైల్యూట్ చేసేసారు. తిరిగి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఎంత వస్తాయి వచ్చి వాటిని ఇందాక నేను చెప్పిన వైద్యాలు అవి అందరికీ వస్తాయి. అవి కాకుండా అదర్వైజ్ పాయింటెడ్గా ప్రతి హౌస్ హోల్డ్లో వాటికి న్యాయం జరిగే విధంగా సరైనటువంటి ప్లాన్ చేస్తే దాదాపు 15% జనాభా ఫ్రీ అవుతుంది. 15% జనాభా ఏ బాధలు లేనటువంటి పద్ధతుల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిన్న బీసీలు చేశాం, దానికి కూడా అదే పద్ధతిలో వర్గీకరణ చేసుకోవాలి. ఆ విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రభుత్వం ముందుకు వెళితే త్వరితగతిన ఈ అసమానతలు లేనటువంటి మంచి వ్యవస్థ రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన వర్గీకరణ మేము పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తూనే ఈ అంశాలపైన కూడా బాగా శ్రద్ధ పెట్టి ఆ వైపుగా మన అసమానతలు లేనటువంటి ఆత్మగౌరవంతో నిలబడేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి ఎవరికంటే తక్కువ కాదు, మేము ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి మరింత ఆత్మవిశ్వాసం ఆ పేద వర్గాల్లో కల్పించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీకు ధన్యవాదాలు అధ్యక్ష.